హాయ్ అండి. ఈరోజు మనం చింతపండు పులుసు పులిహోరని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా బాణీ పెట్టి దానిలో 4-5 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుని, ఆయిల్ వేడెక్కాక వేరుశెనగ గుళ్ళను తీసుకొని 1 టేబుల్ స్పూన్ వేగించి పక్కన పెట్టుకోవాలి. వేగిన తర్వాత అదే బాణీలో 1 టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసి కొంచెం వేగనివ్వాలి. అది వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దానిలోనే 6 ఎండుమిర్చిని చీలికగా చేసుకుని వేసుకోవాలి. పోపును కొంచెం కదిలించుకోవాలి. దానిలో 6 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. చీలికగా చేసుకుని యాడ్ చేసుకోవాలి. దానిలోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని బాగా వేగనివ్వాలి. పోపు కొంచెం బాగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూను ఇంగువను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ఇంగువ వల్ల స్మెల్ కూడా బాగుంటుంది, జీర్ణశక్తి కూడా పెరుగుతుంది. యాడ్ చేసుకున్న తర్వాత దీనిలో కొద్దిగా పసుపుని యాడ్ చేసుకుని అటు ఇటు తిప్పుకోవాలి. పోపును అటు ఇటు తిప్పుకోవాలి. పోపు కొంచెం బాగా వేగిన తర్వాత దీంట్లో 150 గ్రామ్స్ చింతపండు, నానబెట్టుకుని చింతపండును దీంట్లో యాడ్ చేసుకోవడమే. నానబెట్టిన చింతపండు దీంట్లో కలుపుకోవడం వల్ల తర్వాత దీంట్లోనే ఒక చిన్న బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి. దాని క్లిప్ మిస్ అయింది. దీంట్లోనే సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకుని చింతపండు పులుసు బాగా దగ్గరగా వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. ఎలా అంటే బబుల్స్ రావాలి. బబుల్స్ వస్తే అది మనకి దగ్గరగా పడినట్టు. అంతే, ఎంతో టేస్టీ అయిన చింతపండు పులుసు రెడీ అయిపోయినట్టే. దీన్ని తీసుకుని మనం వైట్ రైస్లో కలుపుకొని తీసుకుంటే చాలా బాగుంటుంది. ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.